ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మాస్టర్ మైండ్ ప్రభాకర్ శ్రవణ్ రావు మరి వీళ్ళిద్దరినీ కూడా ఇండియా ఎప్పుడు తీసుకొస్తారు అసలు దోషులు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారనే విషయాలు ఎలా తెలుస్తాయి దీనికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ రెడ్డి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చంద్రశేఖర్ ఈ కేసులో దోషులు అని తేల్చడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి ముఖ్యంగా ఇందులో మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ కావచ్చు శ్రవణ్ రావు కావచ్చు వీళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు వీళ్ళని తీసుకొస్తే తప్ప ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి నిన్న కోర్టుకి సిపి అఫిడవిట్లో చెప్పారు ఇప్పటికే లుకౌట్ నోటీస్ ఇచ్చాం ప్రభాకర్ రావు గురించి అలాగే శ్రవణ్ గురించి వీళ్ళిద్దరిని కూడా త్వరలోనే తీసుకొస్తాం వీళ్ళకి సంబంధించిన అన్ని వ్యవహారాలని కూడా చూస్తున్నాం ఇప్పటికే లుకౌట్ నోటీస్ ఇచ్చాం కాబట్టి వీళ్ళ పాస్పోర్ట్లు కూడా రద్దు చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అంటే దర్యాప్తులో కీలకమైన వ్యక్తులు మీరు చెప్పినట్టుగా వీళ్ళిద్దరే ఈ ప్రభాకర్ రావు ఏవన్గా ఉన్నారు ఆయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు అని కూడా తెలియాల్సింది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1885లో వచ్చిన టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అలాగే 2007లో వచ్చిన ఇంకొక టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం సవరణ ప్రకారం జరిగిన దాని ప్రకారం ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని కొన్ని నియమ నిబంధనలు పెట్టింది ఆ నియమ నిబంధనలు పాటిస్తూనే వీళ్ళు ఈ ఫోన్లు ట్యాప్ చేయాలి ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ చేయాలనుకుంటున్నారో ఆ సమాచారాన్ని సంబంధిత ప్రొవైడర్కి అంటే ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ జియో అయితే జియోకి ఐడియా అయితే ఐడియాకి ఒక లెటర్ రాయాలి ఆ లెటర్ రాస్తే వాళ్ళు ఆ ఫోన్ల మీద నిఘా పెట్టడానికి అవకాశం కల్పిస్తారు అలాగే వాళ్ళు మళ్ళీ ఆ ప్రొవైడర్ వీళ్ళ మీద మీరు నిఘా పెట్టడానికి మమ్మల్ని అడిగారు మేము అనుమతించామని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాస్తారు ఇక్కడ ఏం జరిగిందంటే డిసెంబర్లో ఈ ఎలక్షన్ ఫలితాలు వచ్చాయి డిసెంబర్ అంటే నవంబర్ చివరిలో వీళ్ళు లెటర్ రాశారు ఈ ప్రభాకర్ రావు ఈ సర్వీస్ ప్రొవైడర్లకి వీళ్ళ నెంబర్ల మీద మేము నిఘా పెడుతున్నామని ఆ నిఘా పెడతా వీళ్ళు రాసిన లెటరు మళ్ళీ తిరిగి వీళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చినాయి అప్పటికి ఈ గ్యాంగ్ అంతా కూడా అక్కడ లేదు ఈ లెటర్ కాస్త వేరే వాళ్ళ చేతిలోకి పోయింది అప్పుడు ఈ వ్యవహారం బయటపడింది అప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా అధికారికంగా బయటపడింది వీళ్ళు ఎవరి ఫోన్లో అయితే ట్యాప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ విషయాన్ని సర్వీస్ ప్రొవైడర్లకు చెప్పారు ఆ ప్రొవైడర్లకు లేఖ రాసింది ఈ ప్రభాకర్ రావు అంటే ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు దగ్గర నుంచే మొత్తం వ్యవహారం మొదలైంది ఆయన సంతకం చేస్తేనే ఆ వ్యక్తుల ఫోన్ను ట్యాప్ చేయడానికి సర్వీస్ ప్రొవైడర్ల సహకారం ఉంటుంది అలాగే కింద వాళ్ళు దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి పాత్రధారి ఆయనే కాబట్టి ఈ విధంగా చేయమని ఆయనకి చెప్పింది ఎవరు అనేది ఆయన దొరికితే కానీ తెలిసే అవకాశం లేదు మొత్తానికి మొన్నటి వరకు కూడా ఆయన వస్తారని పోలీసులు ఎదురు చూశారు ఎందుకంటే పోయిన నెల 23-24 వరకు ఆయన తిరిగి రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది ఆయన టికెట్ కూడా రిటర్న్ టికెట్ కూడా అప్పటికే బుక్ అయింది అయితే ఇప్పుడు ఆయన రావడం లేదు ఎందుకంటే కేసు తీవ్రత ఆయనకు అర్థమైపోయింది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా సిపి అఫిడవిట్లో ఇచ్చారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లందరూ కూడా విశేషమైన అనుభవం ఉన్నవాళ్ళు అత్యున్నతమైన ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నవాళ్ళు ఇంత ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నవాళ్ళు ఈ ప్రతిభా పాఠవాళ్ళన్నింటినీ కూడా ఎటు వాళ్ళ ఫోన్లోని అనైతికంగా ట్యాప్ చేయడానికి వాడారు ఆ ట్యాప్ చేసే క్రమంలో ఆధారాలు లేకుండా చేశారు ఆ ఆధారాలను మళ్ళీ మేము రిట్రీవ్ చేసుకున్నామని చెప్పారు అంటే ఇంత ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నాయి వీటిని అనైతికంగా అక్రమంగా వీళ్ళు వాడారు ఈ విషయంలో ప్రతి వ్యక్తి చెప్పేది కూడా ముఖ్యమవుతుంది కాబట్టి ప్రభాకర్ రావు మీరు చెప్పినట్టుగా కూడా దీనికి కీలకమైన వ్యక్తి ఆయన దొరికితే ఆయన్ను రిటైర్డ్ అయిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ ఈ పదవిలో కొనసాగించడం వెనక ఆంతర్యం ఈ ట్యాపింగ్ చేయించుకోవడానికే ఈయన తిరిగి కొనసాగించారా అనే విషయం కూడా తెలిస్తే ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఆయనకి ఎవరెవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ పేర్లు వస్తే అప్పుడు వాళ్ళని కూడా విచారణకు పిలవడం వాళ్ళని అరెస్ట్ చేయడం లాంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరిని కూడా తీసుకునే కార్యక్రమం మీద నెక్స్ట్ స్టెప్ ఆధారపడింది ఇప్పటివరకు పోలీసు కస్టడీలోకి తీసుకొని ఈ నలుగురు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్ రావు వీళ్ళందరినీ కూడా విచారించింది కొంత సమాచారాన్ని వాళ్ళ నుంచి సేకరించింది అలాగే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం మేరకు కొన్ని సాక్ష్యాలను ఆధారాలను కూడా సేకరించి పెట్టుకున్నారు దర్యాప్తులో ఒక దశకు ఈ వ్యవహారం వెళ్ళింది నెక్స్ట్ స్టేజీ ప్రభాకర్ రావు దొరకాలి శ్రవణ్ కుమార్ రావు దొరికితే వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్న తర్వాత అంతిమంగా ఎవరైతే దీనికి మూల సూత్రధారి ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ వ్యవహారం వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఎంతవరకు వేగంగా దీని మీద వెళ్తారు అనేది చూడాల్సి ఉంది అంటే మన దేశంలో లేరు వాళ్ళు బయట దేశంలో ఉన్నారు దానికి కొన్ని చట్టాలు ఇవన్నీ కూడా పరిమిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావాలంటే వాటన్నిటికి సంబంధించిన కూడా న్యాయపరమైన రక్షణ చూసుకున్న తర్వాత అన్ని నిబంధనలు చూసుకున్న తర్వాత అంతిమంగా ప్రభాకర్ రావు దగ్గరికి వెళ్ళి ఈ వ్యవహారం నెక్స్ట్ టర్న్ తీసుకోవడానికి వెళ్తుంది అప్పుడు
ఈ కేసులో మనం అనుకుంటున్నట్టుగా మిగతా సంచలనాలు ఎవరో ఆదేశాలు ఇచ్చారు, రాజకీయ పరమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఆదేశాలు ఇచ్చారా, రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారనే విషయం కూడా తేటతెల్లమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే స్పష్టంగా సిట్ అయితే నిర్ధారణకు వచ్చింది, ఈ మొత్తం వ్యవహారం నిజంగానే జరిగింది, ఎవరెవరు ఫోన్ల మీద ఎలాంటి నిఘా పెట్టారనేది స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ నిఘా పెట్టడానికి కారణం ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ప్రభాకర్ రావు నిర్ధారించాల్సి ఉంటుంది. దేవి, అసలు సహజంగా ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అసలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక కేసులో ఎవరినైనా నిందితులుగా చేర్చొచ్చు, పోలీసులు కోర్టు ముందు పెట్టొచ్చు, కోర్టు రిమాండ్ చేస్తుంది. అంతిమంగా ఈ కేసు ట్రయల్కి వచ్చినప్పుడు కోర్టులో సాక్ష్యాలు ఆధారాలు ఖచ్చితంగా కోర్టు ముందాలి. ఓరల్గా ఏది పనిచేయదు. ప్రతి ఆరోపణకి ఆధారం ఉండాలి. అది ఎవిడెన్స్ రూపంలో ఉంటేనే ఆ కేసులో శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంతకుముందు మీరు చెప్పుకున్నట్టు చాలా ఆర్థిక నేరాల్లో చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళి వచ్చారు, తిరిగి వచ్చారని. నిన్నగా మనం చూసాం, జార్ఖండ్ సీఎం శిబు సోరెన్ ఆయన జైలుకి వెళ్ళారు 4 నెలల క్రితం. కొన్ని గనుల్ని సొంతంగా ఆయన సీఎంగా ఉండి ఆయన కంపెనీ కేటాయించుకున్న ఆరోపణ మీద సిబిఐ ఆయన అరెస్ట్ చేసి, ఈడీ ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. వేరే చంపారన్ ఆయన్ని సీఎం చేశారు. హైకోర్టు జార్ఖండ్ హైకోర్టు సీఎం మీద ఈ ఆరోపణలకు ఆధారాలు ఏమీ లేవు, దర్యాప్తు సంస్థ చేసిన ఆరోపణలకి ఆధారాలు లేవు, ఆయన ప్రమేయం ఉన్నట్టు లేదు అని తేల్చేసి బెయిల్ ఇచ్చి బయటికి పంపించింది. 4 నెలలు జైల్లో ఉన్నారు, ఆయన బయటకు వచ్చారు, మళ్ళీ సీఎం అయ్యారు. అంటే ఈ కేసులు కేవలం ప్రాథమిక అరెస్టుల వరకే పరిమితం అవుతాయా అనేది కూడా ఒక సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో చాలా కేసుల్లో చాలా నిర్ణయాలన్నీ కూడా చాలా సమయం తీసుకుంటుంది. ఇప్పుడు మన జగన్ కేసుల్లో నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. ఆయన కేసుల మీద రోజువారీ విచారణ జరపాలని. ఆయన మీద దాదాపు 130 ఛార్జ్షీట్లు వేశారు. ఈ 130 ఛార్జ్షీట్లకు సంబంధించి 2012 నుంచి ఇప్పటి వరకు విచారణ జరుగుతుంది. దాదాపు 12-13 మంది జడ్జీలు మారిపోయారు. దాదాపు 130 వరకు డిశ్చార్జ్ పిటిషన్లు వేసాయి. ఎవరైతే ఈ కేసుల్లో జగన్తో పాటు నిందితులుగా ఉన్నవాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు అంటే ఈ కేసులో నాకు సంబంధం లేదు, నన్ను విత్డ్రా చేసేయండి అని. ఆ విత్డ్రా చేయాలా లేదా అనే దాని మీద కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు విచారణ జరుగుతున్నాయి కోర్టులు. చివరికి విచారణ జరిపిన తర్వాత ఆ కేసు మీద తీర్పిచ్చేటానికి ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇప్పుడు 7 జడ్జీలు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మొన్న ఒక ఆయన ఫైనల్గా తీర్పు ఇవ్వడానికి సిద్ధమైన టైంలో ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జడ్జి మళ్ళీ మొదటి నుంచి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు 130 డిశ్చార్జ్ పిటిషన్లు వినడానికి మళ్ళీ మొన్నటి నుంచి పని మొదలుపెట్టారు. అంటే ఈ కేసులు ఎలా ఉంటాయంటే వీటిని మనం కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది. ప్రాథమికంగా అయితే కేసులు బయటపడినప్పుడు ఆ కేసులో పలానా వాళ్ళు ఉన్నారని పోలీసులు, నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు ఆరోపణ చేసి నిందితులుగా మాత్రమే చెబుతాయి. పోలీసులు దోషులుగా వాళ్ళని నిర్ధారించలేదు, కోర్టులు మాత్రమే వాళ్ళని ముద్దాయిలుగా, దోషులుగా నిర్ధారించాలి. కాబట్టి ఈ కేసుల్లో ఎంతవరకు ఈ సాక్ష్యాలు ఉంటాయి, ఆ సాక్ష్యాలు నిందితులుగా పోలీసులు పెట్టిన వాళ్ళని దోషులుగా, ముద్దాయిలుగా కోర్టు నిర్ధారించేలాగా చేస్తేనే దాన్ని బట్టి వీటి పరిణామాలను కూడా ఆధారపడి ఉంటాయి. దేవి, అంటే ప్రతిపక్ష నేతల మీద పెట్టారు అంటే పొలిటికల్ ప్రత్యర్థుల్ని నేలమట్టం చేయాలని చేశారని అనుకోవచ్చు. సొంత వాళ్ళ మీద పెట్టారంటే వీళ్ళు ఏమైనా బయట పార్టీలోకి వెళ్తారని. కానీ ఇక్కడ జడ్జిల మీద చేశారు, మీడియా సంస్థల మీద చేశారు. ఈ కేసు తీవ్రత ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సుమోటోగా స్వీకరించడం జరిగింది. అంటే వ్యక్తుల వ్యవహారం అనేది తీవ్రతను గుర్తించే విధంగా ఉండదు. మొత్తానికి ఒక నేరానికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టము ఎంత తీవ్రత అనేది, ఉదాహరణకు అటెంప్ట్ టు మర్డర్, హత్య చేయబోయారు, దాని తీవ్రత నన్ను చంపబోయినా ఒకటే, ప్రధానమంత్రిని చంపపోయినా ఒకటే, సీఎం చంపపోయినా ఒకటే. అంటే ఆ చట్టానికి అలాంటివే ఉంటాయి. అలాగే ఈ కేసులో ట్యాపింగ్ అనేదే తీవ్రమైన అంశం కాబట్టి అది జడ్జి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒక రకంగా, సీఎం కాబోయే సీఎం ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఇంకో రకంగా ఉండే అవకాశాలు నాకు తెలిసినంత వరకు అయితే ఉండవు. నేరం అనేది పుస్తకంలో రాసినట్టుగా బుక్లో ఈ ఐపీసీ వీటిలో ఎలాగైతే రాశారో వాటిల్లో ఉన్నట్టు దాని ప్రకారం తీసుకుంటారు. కానీ అవతల వ్యక్తి స్థాయిని బట్టి తీసుకునే అవకాశం ఉండదు. కాకపోతే ఇన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. చివరకు జడ్జి భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే వాళ్ళ మీద వీళ్ళకి ఏదో అనుమానం ఉంది. జడ్జి ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా ఏ సమాచారాన్ని తెలుసుకొని ఒకవేళ ఆ జడ్జి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా తీర్పు ఇవ్వడానికి సిద్ధపడితే దాన్ని ఆపడానికి ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? క్వశ్చన్ మార్క్. అది ఏమీ చేయలేదు, తెలుసుకోవడం తప్ప. కానీ దానికి కూడా వీళ్ళు పురుగొలిపారు. అంటే 2015 నుంచి అలవాటుగా నేల చల్లాటంలాగా ఈ ట్యాపింగ్ అనేది మారిపోయినట్టుగా అర్థమవుతోంది. ఎవరు కనిపిస్తే వాళ్ళ ఫోను నిఘా పెట్టేయండి, సమాచారం రాబట్టండి అన్నట్టు తయారైనట్టుంది. అందుకోసమే వీళ్ళు
అందరు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. పెగాసస్ అనేది ఫోన్లో స్పైవేర్ వేసేసి మన మాటలన్నీ వింటుందనేది పార్లమెంట్లో కూడా పెద్ద గొడవ జరిగింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడుతున్నారన్నారు. దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోసం కూడా పెద్ద ఎత్తున లాస్ట్ పార్లమెంట్లో గొడవ జరిగింది. అదొక రకం అయితే ఇదొక రకం. పరిమిత అవసరాల కోసం ట్యాపింగ్ను వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని ఒక ఆరోపణలు ఉన్నాయి. వాటికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కానీ ఇది పరిమితి దాటిపోయి జరిగిన ట్యాపింగ్గా పోలీసులు చెప్తున్న అఫిడవిట్ మనకి చెబుతా ఉంది. కాబట్టి ఈ పరిమితి ఎందుకు దాటింది, ఏ స్థాయిలోకి వెళ్ళింది, ఈ దర్యాప్తు ఇంతటితో ఆగుతుందా లేదా అనేది పూర్తి స్థాయిలో చివరకంటూ వెళ్తే కానీ మనకు తెలిసే అవకాశం లేదు. దేవి రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఇందులో మాస్టర్ మైండ్ అయినటువంటి సిట్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్, అలాగే ఐ న్యూస్కి సంబంధించినటువంటి శ్రవణ్ రావు ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. వీళ్ళిద్దరూ వస్తే అసలు దోషులు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయాలకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 4 ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. 20 మంది ఎస్ఐలను కూడా ఇంట్రాగేషన్ చేశారు. దానికి సంబంధించి ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సహజంగానే దేశ భద్రత కోసం నిఘా సంస్థలు ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ భిన్నంగా సొంత ప్రయోజనాల కోసం చేశారు. అదే ఇప్పుడు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే కీలక సమాచారాన్ని నాశనం చేశారు. ఈ కేసులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో హార్డ్ డిస్కులు వాటన్నిటినీ కూడా ధ్వంసం చేశారు. ఈ సమాచారం రావాలి అంటే దానంతా కూడా రిట్రీవ్ చేయాల్సిన అంశం ఉంది. ఇక్కడ సొంత ప్రయోజనాలు కాసుల కోసం కక్కుర్తిపడి అధికారం నిలబెట్టుకోవడం కోసం ప్రత్యర్థుల్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలనే కుట్ర, ఇవే లక్ష్యాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, కేసులతో బెదిరించడం గత ప్రభుత్వం అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసింది ఇదే. మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు నివేదించింది. ఇది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన వార్తల్ని హైకోర్టు సుమోటోగా పిటిషన్గా పరిగణించింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తానికైతే జడ్జిల ఫోన్లను కూడా వదలలేదు. ముఖ్యంగా ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేయడం అన్నది చాలా అనైతికమైనటువంటి విషయం. ముఖ్యంగా తీర్పులు చెప్పే జడ్జిలను కూడా ప్రభావితం చేయాలనుకున్నారు, వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు. వాళ్ళ భార్యలకు సంబంధించిన ఫోన్లు, వ్యక్తిగత ఫోన్ల ట్యాపింగ్ అనేది నిజంగా ఓ రకంగా చెప్పాలంటే అదొక అరాచకం అని చెప్పొచ్చు. దేశ భద్రత కోసం వినియోగించాల్సిన ఇప్పుడు నిఘా సంస్థలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అధీనంలో దేశ భద్రతకు సంబంధించి, అలాగే దేశ స్వప్రయోజనాలకు సంబంధించి చేయాల్సినటువంటి నిఘా ఏదైతే ఉందో అది పక్కదారి పట్టించడం, స్వప్రయోజనాలు అసలు ప్రత్యర్థులే లేకుండా చేసుకోవడం, ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం, తమ మాటకు తిరుగులేదనుకోవడము, ప్రశ్నించే వాళ్లే ఉండకూడదనుకోవడం అనేది మాత్రం ఒక నియంతృత్వ ధోరణికి ప్రతిబింబంగా ఉందని చెప్పేసి కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దేశ భద్రత కోసం నిఘా సంస్థల ఫోన్లు ట్యాప్ చేస్తాయి, కానీ ఇక్కడ స్వప్రయోజనాల కోసం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ రెడ్డికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, కేవలం న్యాయమూర్తి శరత్ ఆయన భార్యదే కాదు, ఇంకా కొంతమంది జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మీడియా జరిగినట్టు చూపించడం ఒక సామాజిక బాధ్యతగా ప్రజల పక్షాన మాత్రమే ఉండేటువంటి మీడియా సంస్థల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, అధినేతల ఫోన్లు ట్యాప్ చేయడాన్ని ఎలా చూడాలి?
ఇది అనైతికం. మనం చెప్పుకున్నట్టుగా మీడియా సంస్థల మీద నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలకు ఉండదు. ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని ఏ మీడియా సంస్థ కూడా చేయదు. జనంలో ఏం జరుగుతూ ఉంది, బయట ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాల గురించి మాత్రమే మీడియా చెప్తుంది. మనం అదే చేసాం. 2007లో ఎన్టీవీ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రజల పక్షానే మనం ఉన్నాం, ప్రజల పక్షానే మనం పోరాడుతున్నాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని చూపిస్తున్నాం. ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని తీసుకెళ్ళి అదే ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. అంతే చేసాం. కానీ ఎన్టీవీ లాంటి తటస్థ ఛానల్ దగ్గరకు వచ్చేసి ఎన్టీవీ చైర్మన్ మీద ఫోన్ మీద నిఘా పెట్టి ఏం సాధించాలనుకున్నారు అప్పుడు ప్రభుత్వ పెద్దలు అనేది అర్థం కావట్లేదు. అర్థం కాని విషయం ఎవరికి కూడా. ఇదే కాదు, మిగతా మీడియా సంస్థల మీద కూడా నిఘా పెట్టడం ఏంటనేది తెలియదు. ఆ విషయాలని మనం ప్రజలకు తెలియజెప్తున్నాం. ఇది జరిగింది అని ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. ట్యాపింగ్ జరిగింది, ట్యాపింగ్లో ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు, వాళ్ళ పాత్ర ఏంటి అనే విషయం గురించి చట్టము, న్యాయం, దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. కానీ మనం ఇప్పుడు ఈరోజు ఈ వ్యవహారం మీద ఇంత సీరియస్గా ఎందుకు డిస్కషన్ డిబేట్ చేస్తున్నామంటే ఈ విధంగా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అనైతికంగా ఈ విధంగా చేసి ఎవరు కనిపిస్తే వాళ్ళది, ఎవరు శత్రువు అనుకుంటే వాళ్ళది, ఎవరిది కావాలనుకుంటే వాళ్ళ ఫోన్లోకి చొరబడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలని ఆసక్తి చూపించింది. దాని ఫలితాన్ని ఆ ప్రభుత్వం మళ్ళీ తిరిగి గెలవడానికి మాత్రం వాడుకోలేకపోయింది. పూర్తి విశ్వాసంతో ఉండేది బీఆర్ఎస్ మూడోసారి గెలుస్తామని. 2023లో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నమ్మింది. కానీ ఇలాంటి చర్యలతోటే అలాంటి నమ్మకం పెట్టుకుందో ఏమో తెలియదు. కానీ ఇలాంటి చర్యలతోటే ప్రజలైతే ఆ పార్టీ మీద నమ్మకం పెట్టుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది. మీడియా సంస్థలు అనేవి ఏ విధంగా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తాయి అనేది ఆ ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఇప్పటివరకు కూడా ఏ మీడియా సంస్థ కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా కూల్చిన పరిస్థితి లేవు. తప్పు ఒప్పులు చెప్పడం మాత్రమే మీడియా సంస్థలు చేసేది. తప్పు ఒప్పులు అనేవి ఎత్తి చూపడానికి మాత్రమే మీడియా పనిచేసింది. ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని చెప్పింది, ఒప్పు చేస్తే ఇది చేశారని చెప్పింది. ఎన్టీవీ కూడా అదే చేసింది, చేస్తుంది, భవిష్యత్తులో కూడా చేయబోతుంది. కానీ నరేంద్ర చౌదరి లాంటి ఆయన తటస్థ వ్యవహారంగా నడిపే చైర్మన్ గారు ఆయన మీద కూడా నిఘా పెట్టి ఆయన ఫోన్లో కూడా చొరబడి ఆయన ఏం మాట్లాడుతున్నారో వినాలనుకోవటం అని కూడా 2007 నుంచి మీడియా సంస్థలు నడుపుతున్నారు. ఆయన అంతకుముందు కూడా ఆయన పారిశ్రామికంగా ప్రముఖ వ్యక్తి. ఆయలాంటి వ్యక్తి మీద నిఘా పెట్టారు అంటే ఈ ప్రభుత్వానికి ఈ ట్యాపింగ్ అనేది దారి తెన్ను లేకుండా, దిక్కు దిశ లేకుండా సాగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి వ్యక్తుల మీద కూడా నిఘా పెట్టడం ద్వారా ఆ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుంది అనేది తెలియదు. ఈటెల రాజేందర్ మీద నిఘా పెట్టారు, ఆయన వాళ్ళకి ప్రత్యర్థిగా మారారు, పోటీ చేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద పోటీ చేశారు, ఆయనకి మద్దతుదారులుగా ఉన్న వ్యక్తుల మీద నిఘా పెట్టారంటే అదొక రకం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి ప్రత్యర్థిగా పోటీలో ఉన్నారు, ఆయన మీద నిఘా పెట్టారంటే వాళ్ళ అవసరాల రీత్యా న్యాయం అనుకోవచ్చు, అన్యాయం చట్ట ప్రకారం. కానీ మీడియా సంస్థల దగ్గరకు వచ్చేటప్పటికి మీడియా సంస్థలను కూడా శత్రువులుగా చూసి మీడియా సంస్థలకు కూడా భయపడి బెంబేలెత్తిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో మాట్లాడుకొని ఫోన్లో చెప్పి ఏమీ వ్యతిరేకంగా ప్రభుత్వాలకు చేయాల్సిన అవసరం లేదు. టీవీలో ఏం చూపించాలనుకున్నది కోట్లాది మంది తెర మీద చూస్తారు. ఏటీవీ ఏం చెబుతోంది, ఏటీవీ ఏమేస్తుందని, ఎన్టీవీలో ఏమొస్తాయి అనేది పైన వార్తలు వస్తాయి, కింద స్క్రోలింగ్లు వస్తాయి, బ్రేకింగ్లు వస్తాయి, క్లియర్. అక్కడ అంతకు మించి మీడియా సంస్థలపై కుట్రలు చేసి ఈ ప్రభుత్వాన్ని కోల్దోసే పరిస్థితులు ఏమి చేయవు. ఎవరు మంచి చేస్తే వాళ్ళు మంచి చేశారని చెప్తారు. అంటే మీడియా సంస్థల మీద కూడా నిఘా పెట్టడం ద్వారా ఆ ప్రభుత్వం పైకి బలంగా ఉంది 105-106 సీట్లతోటి అని కనిపించింది. కానీ లోపల చాలా భయంగా ఉంది, బలహీనంగా ఉందని మాత్రం స్పష్టంగా ఈ నిఘా వ్యవహారాన్ని నిన్న అఫిడవిట్ రూపంలో ఇచ్చిన తర్వాత మన చైర్మన్ గారి పేరు బయటకు వచ్చిన తర్వాత చూసినప్పుడు మనకు అర్థమవుతోంది. ఉలికిపాటుకు గురవుతోంది. అప్పటి ప్రభుత్వ పాలకులందరూ కూడా వాళ్ళు చూపించిన గాంభీర్యం అంతా కూడా మేకపోతు గాంభీర్యం మాత్రమే కనిపిస్తూ ఉంది. అంతకు మించి వాళ్ళు ప్రతిదిగానికి కూడా భయపడ్డారు. తాటాకు చప్పుల్లో కూడా అప్పటి ప్రభుత్వం భయపడిందనే విషయం గురించి ఇప్పుడు బయటపడిన దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమి జరిగింది తెలంగాణ సమాజంలో, ఏం జరిగిందనే విషయం గురించి మనం ఈరోజు చెప్తున్నాము. జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం అంటే తీవ్రమైన పరిణామంగా, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టం ఒక నేరానికి వ్యక్తులను బట్టి మారదు. వ్యక్తి ఎవరైనా చట్టాన్ని బట్టి బెనిఫిట్ ఆఫ్ గెయిన్ ఆఫ్ నేరం బట్టి ఉంటుంది. అంటే ఒక మర్డర్ చేస్తే ఆ మర్డర్ చేయడం వల్ల వచ్చే లాభాన్ని బట్టి ఆ కేసు తీవ్రతను, అంటే నేను ఒక వ్యక్తిని చంపడం వల్ల నేను ప్రయోజనం పొందుతాను, అతని ప్లేస్లోకి వస్తాను, లేకపోతే అతను ఆస్తిని తీసుకుంటానంటే దానికి ఒక రకంగా తీవ్రత ఉంటుంది. ఏమీ లేదు, ఉద్రేకం కొద్దీ అన్ఎక్స్పెక్టెడ్గా మాట పెరిగి కొట్టుకొని అతను చంపడం వల్ల వచ్చే నేరం అయితే దానికి ఒక రకంగా నేరం ఉంటుంది. ఉద్దేశాన్ని బట్టి అవతల నేరం చేసిన వ్యక్తుల అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు ఏమి లాభాన్ని ఈ నేరం ద్వారా పొందాలనుకున్నారో దాన్ని బట్టి కేసు బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు వెలికి తీస్తున్న ఈ వ్యవహారాలన్నింటి మీద కూడా ఏమి విన్నారు, ఇప్పుడు వీళ్ళ ఫోన్లలో ఏమి విన్నారనేది మనకు తెలియదు.
మన చైర్మన్ గారు ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఫోన్ ట్యాప్ చేశారన్నారు, ఇంకా జానారెడ్డి కొడుకు ఫోన్ ట్యాప్ చేశారంటే ఈ ఫోన్లు వినడం ద్వారా ఏమేమి చేశారనేది కొంచెం క్రానలాజికల్గా వెర్బాటం రావాల్సి ఉంటుంది, ఏం విన్నారు అనేది. అది కూడా దర్యాప్తుకు ఆధారం అవుతుంది. కోర్టు రేపు అడుగుతుంది, పలానా ఆయన ఫోన్ ట్యాప్ చేశారని మీరు చెప్పారు, పలానా జడ్జిది ఏ సబ్జెక్టులో ఆయన ఫోన్ ట్యాప్ చేశారు, ఏమి విన్నారు, విన్న తర్వాత వీళ్ళు ఏం చేసి ఉంటారు, దానికి కూడా దర్యాప్తు సంస్థల ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా పెడతారు, రేపు దర్యాప్తు సంస్థలు కూడా చూస్తాయి. అంటే ఒక ప్రభుత్వం ప్రజలు ఓట్లేసి మెచ్చుకొని గెలిపించిన ప్రభుత్వం ప్రజలను పాలించాలి, పరిపాలనా విధానాలతోటి మెప్పించాలి. కానీ అనైతికంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టవిరుద్ధంగా ఈ విధంగా వ్యక్తుల వ్యక్తిగత విషయాల్లోకి చొరబడటం ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు చేసింది అని అంటేనే ఈ తీవ్రమైన నేరంగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మనం చూసుకుంటే ఇలాంటి కేసుల్లో శిక్షలు పడినట్టుగా మన దగ్గర సమాచారం అయితే ఇప్పుడు లేదు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 1988లో 1988లో రామకృష్ణ హెగ్డే కర్ణాటక సీఎంగా ఉండగా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, ఆయన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. అప్పుడు ల్యాండ్ లైన్, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి. అప్పుడు ల్యాండ్ లైన్ ఈజీగా ట్యాప్ చేసేవాళ్ళని రికార్డ్ చేసేవాళ్ళని చెప్పేవాళ్ళు. ఆరోపణలు వస్తే ఆయన రిజైన్ చేశారు. కేసులు కాలేదు, అక్కడ కూడా కర్ణాటకలో కేసులు రిజిస్టర్ కాలేదు. రామకృష్ణ హెగ్డేని నిందితుడిగా చూపించలేదు. అలాగే ఆయన సహకరించిన వాళ్ళతోటి ఈ వ్యవహారం అంతా నడవలేదు. కేవలం మీరు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అప్పటి ప్రతిపక్షాలు ఆరోపిస్తే ఆయన ఆ ఆరోపణలకి కొన్ని నెలల పాటు ఆరోపణలతోటి అసెంబ్లీ అట్టుడికిడిపోయిన తర్వాత, దేశవ్యాప్తంగా వ్యవహారం చర్చనీయాంశపోయిన తర్వాత చివరికి తనంతట తానే ఆయన రాజీనామా చేసి ఆ పదవి నుంచి వైదొలగాల్సిన కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇక్కడ ఈ కేసు ఈ క్రిమినల్ చర్యగా ఈ ప్రభుత్వం తీసుకుంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసింది. ఆ టీము ఆధారాలన్నీ కూడా సేకరిస్తుంది. టీంలో ఉన్న టీము మొదట ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రైమా ఫేసీగా అరెస్ట్ చేసింది, సాక్ష్యాల తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో తొలిసారిగా నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఉన్న సబ్జెక్టు కరెక్షన్ ఈ కేసే మొదట కావచ్చు. ఫోన్ ట్యాపింగ్లో ఒక రాజకీయ పార్టీ కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ అరెస్ట్ కావడం లేకపోతే అరెస్ట్ కాబోవడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరనే తేలితే వాళ్ళు కూడా ఖచ్చితంగా దీంట్లో దోషులు అవుతారు. కాబట్టి నేరం చేయడం ఎంత నేరమో నేరాన్ని ప్రోత్సహించడం, నేరం చేయడానికి ప్రోత్సహించేలాగా చేయడం కూడా అంతే నేరం అవుతుంది. కాబట్టి ఆ పైన పెద్ద తలలు ఏదో బయటకు వస్తాయి. కాబట్టి ఇది ఈ దేశంలో ఈ ట్యాపింగ్కు సంబంధించిన తీవ్రమైన నేరంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది.